నమస్తే. మన దగ్గర ఒక సోషల్ వర్కర్ షాన్ పాషా గారు ఉన్నారనమాట. టీపీసీసీ సెల్ కన్వీనర్. గల్ఫ్కి వెళ్ళిన ఎంతో మంది అమాయకులు కావచ్చు, ఏజెంట్లు చేతిలో మోసపోయిన ప్రతి ఒక్క అమాయకులందరినీ కూడా ఏ ఉద్దేశం లేకుండా, ఎలాంటి ప్రేరణ లేకుండా కూడా వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఏమి ఆశించకుండా కూడా ఎంతో మంది గల్ఫ్ కంట్రీలు ఇరుక్కుపోయిన ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చి మన ఇండియాకి తీసుకురావడంలో ఒక ఉక్కుపాదం మోపినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఒక జాగ్రత్తగా తీసుకొచ్చి మన ఇండియాకి తీసుకొస్తున్నారు. మన దగ్గర చాంద్ పాషా గారు ఉన్నారు. అసలు ఇలా తీసుకురావడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు తీసుకొస్తున్నారు, ఎప్పటి నుంచి తీసుకొస్తున్నారు అనే దానిపై కూడా మనం చర్చిద్దాం. నమస్తే చాంద్ పాషా. నమస్తే. అసలు మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఇలా గల్ఫ్ కంట్రీలలో ఎంతో మంది ఇరుక్కుపోతున్నారు అమాయకులందరూ కూడా. ఇక్కడ పోవడం, ఒక జాబ్ అని ఒప్పుకోవడం, ఇంకో జాబ్కి అక్కడికి వెళ్ళడం, అక్కడ ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ వాళ్ళందరూ మొరబెట్టుకున్నప్పుడు కూడా మీలాంటి వాళ్ళందరూ పోయి అక్కడ వాళ్ళందరినీ కూడా క్షేమంగా తీసుకొస్తున్నారంట. అసలు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇదంతా? కరీంనగర్ డిస్టిక్, జగిత్యాల, ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్, ఇప్పుడు జగిత్యాల డిస్టిక్ అయింది. ఓకే. జగిత్యాల గ్రామం మాది. ఆ ఏరియా మొత్తం మా నస్లెట్ ప్రాంతం అది. ఒక నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఉమ్మడి ఇది నస్లెట్ ప్రాంతం. ఆ టైంలో పోలీసులు నస్లెట్లకు మధ్యలో ఉక్కుపాదం మోపేలా ఉన్నప్పుడు అటువంటి సమయంలో నేను ఒక కరాటే ఫైటర్గా ఉండి ఆ కోచింగ్ తీసుకుంటూ, అప్పుడు ఆ కోచింగ్ నేర్చుకుంటూ కొంతమంది పోలీస్ వాళ్ళ ట్రైనింగ్ తీసుకుంటూ ఆ గ్రామాల్లో ఉన్న సమస్యల మీద కొంతమంది పోలీసుల దృష్టికి వచ్చి అప్పుడు ఏజెంట్ వ్యవస్థ అనేది చాలా బొంబాయి, మద్రాసు, లేకపోతే ఢిల్లీ అక్కడ కొండపోయి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంచినప్పుడు వాళ్ళు నాకు దృష్టికి తీసుకొస్తే నేను ఆ ఏజెంట్ పెడుతున్నాడు, సబ్ ఏజెంట్ మనం పట్టుకొని ఢిల్లీ, బొంబాయి పోయి పట్టుకొచ్చి అక్కడ డబ్బులు ఇప్పించిన రోజుల్లో పోలీస్ సహకారంతో అది ఆ వ్యవస్థ నడుస్తుంది. 90 వరకు నడిచింది. నేను 90లో 11 నేను నక్సలైట్ హిట్ లిస్ట్లో ఉన్నా. నేను నన్ను పోలీసులు గుర్తించి అప్పుడు ట్రైగర్ నక్సలిజం కూడా చేశారా? నేను పీడిఎస్ పార్టీలో పనిచేసాను. నేను కమ్యూనిస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆయనలో నన్ను నర్సింగ్రావు సిఏ గారు మా జయించాల వారు నన్ను మార్చి నేను ఒక కరాటే ఫైటర్గా, ఒక పెయింటర్ జాబ్ చేస్తే అప్పుడు నేను పని చేసుకుంటూ ఈ నక్సలైట్లు పోలీసులు మధ్యలో మాలాంటి వారు నలిగిపోయిన ఘటన బాగుంది. అప్పుడు ఈ వరుసలు ఎక్కువ గల్ఫ్కి వెళ్తాయి. ఈ 1,50,000, 1,30,000, 1,80,000, 2 లక్షలు, 3 లక్షల రూపాయలు తీసుకుని ఏజెంట్ పంపేవారు. బొంబాయి, చెన్నై అట్లా ఉంచి 3 సంవత్సరాలు ఇంటికి రాలేక ఉన్న వాళ్ళు రోజు ఉండే. అప్పుడే మేము ఎక్కువ పోయిన పట్టుకొచ్చి బాగా చేతవాడు దూయించి డబ్బులు ఇప్పించి ఏదో చేసేవాళ్ళం. కానీ మాకే తెలియదు ఇప్పటిదాకా నేను గల్ఫ్కు వెళ్ళాను. అప్పటిదాకా ఇమిగ్రేషన్ యాక్ట్ 1983 చట్టం ఉందని మాకు తెలియదు. ఆ చట్టంలో ఉన్న రోజులు అప్పుడు మేము ఉన్న వార్తలు వినుకున్న చట్టాన్ని చూసి ఆ చట్టం ఇమిగ్రేషన్ యాక్ట్ ఎలా ఉంది ఏందని చెప్పి దాని మీద పూర్తిగా స్టడీ చేయించి దాని మీద ఉండి అప్పుడున్న రేడియో వార్తలకు, టీవీ వార్తలకు సంవత్సరం అందించిన అక్కడ జరిగే సంఘటనలన్నీ అక్కడ మేము పనిచేసుకుని మా హక్కులు మేము సాధించుకున్నాం. అప్పుడు నడిచింది. నేను 16 ఏళ్ళు గల్ఫ్లో పనిచేసిన తర్వాత నేను మళ్ళీ ఇండియాకి వచ్చి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా. తర్వాత మళ్ళీ వెళ్ళిన, మళ్ళీ 2007-6లో దుబాయ్ వెళ్ళి అప్పుడు దుబాయ్లో ఒక అమ్నిస్ట్ జరిగింది. అమ్నిస్ట్లో ఎక్కువ మంది మన వాళ్ళు తెలుగు వారిని మొత్తం కరెంట్ కార్డ్ రైట్ పనిచేసిన అంతమైతే అప్పుడు మేము నేను ఉండి అక్కడ వార్తలు రాసిన ఇక్కడ మీడియాకి. అక్కడ వార్తలు ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మా ఎల్రామ్ నాకు అందరికీ అంటే లిఖితపూర్వకంగా లేఖలు రాసి ఫ్యాక్స్ చేసి మీడియా పరంగా ఉద్యోగం జరిగితే అప్పుడు ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో అధికారికి వచ్చి 2006లో ఉద్యోగం మొదలైంది. అప్పుడు వాళ్ళు గుర్తించి దీన్ని డెలికేట్గా షబ్బీర్ గారు పంపించిండు. ఆల్ పార్టీస్ వాళ్ళు కూడా, టీడీపీ కూడా వాళ్ళు పెద్దిరెడ్డి గారు ఆదరించారు. మేము అప్పుడు దుబాయ్లో ఉండి వాలంటీర్గా పనిచేసినాం. అప్పుడు దుబాయ్లో వచ్చినప్పుడు దుబాయ్ గారిని సూచించిన ఇవన్నీ వాలంటీర్గా పనిచేసి అక్కడ ఉన్న సమస్యల మీద ఫోకస్ చేసి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని టికెట్ పంపిణీ చేసింది. మేము కొంచెం టికెట్ పంపిణీ చేసినాం. మేము డొనేషన్ ఇచ్చినాం. అక్కడ షార్జా హాల్లో షబ్బీర్ గారు నేను అందరం టికెట్ పంపిణీ చేసి అక్కడ సమస్య కొంచెం తేలింది. ఆ ఇమిగ్రేషన్ యాక్ట్ చట్టము లుస్కులు షబ్బీర్ గారు స్వయంగా చూసిండ్రు. నేను స్వయంగా అక్కడ షబ్బీర్ గారితో మాట్లాడి అక్కడ డెడికేట్ అధికార యంత్రాంగంతో మాట్లాడి ఇదంతా వ్యవస్థ అదంతా ఏజెంట్ వ్యవస్థ, మీరు ఏజెంట్ మీద ఉక్కుపాదం మోపితే ఇవన్నీ బయటపడితే దీని మీద ఒక చట్టం లేదు, చట్టంలో ఉన్నాయి, చట్టం అవేర్నెస్ లేదు, కాబట్టి మీరు బలమైన చట్టాన్ని ఆమోదించి ఈ పోలీసుల మీద ఉక్కుపాదం మోపడి చెప్పండి. అప్పుడు 1250 మందికి మేము ఫ్రీగా టికెట్లు పంపిణీ చేసాం గరీబులకి. అంటే దాదాపుగా 1,00,000 మంది వచ్చిండ్రు. మిగిలిన వారు డబ్బులు లేక రాలేక వాళ్ళకు చితికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మేము వల్ల షబ్బీర్ సార్, నేను, మా శ్రీనివాస్ బాబు, ఫస్ట్ సెక్రటరీ జనరల్ అందరూ కలిసి 1250 మంది టికెట్లకు నేనే స్వయంగా అప్లికేషన్ రాసుకొని వాళ్ళకి ఇస్తే
టికెట్ పంపిణీ చేసి వాళ్ళు రావడం జరిగింది. మీరు ఎంత మంది వరకు అంటే ఇప్పటికి గల్ఫ్ నుంచి మన ఇండియాకి ఎంత మందిని తీసుకొచ్చారు? అప్పటి నుంచి అప్పుడు 70,000 మంది వచ్చిందండి దుబాయ్ నుండి. ఇక లిస్ట్ ఉన్నది. ఇప్పటికీ నేను తీసుకొచ్చిన నేను చెప్పా, నా రిప్రజెంటేషన్, నేను ఇచ్చిన ఈమెయిల్స్ సమాచారం, నేను ఇచ్చిన ఎవిడెన్స్ ఈ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి పంపితే వాళ్ళు అక్కడ సమాచారం అందించి అక్కడ భారత కార్యాలయాలు చూసి అక్కడ 10 మంది జిల్లా ఉన్నారు, నేను సమాచారం ఇస్తే అక్కడ 1000 మంది లాబట్టిండు. ఓకే, ఒక 20,000 మంది 20 మంది జిల్లా ఉన్నారు అని చెప్పండి నాకు సమాచారం అయితే ఆ 20 మంది సమాచారంతో పాటు ఇంకా ఉంటుంటే అక్కడ ఇవ్వాలి. అంటే దాదాపు ఆ లెక్కన నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, నేను మీడియాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్ చేసిన నా డాక్యుమెంట్ దాదాపుగా 6 లక్షల మంది భారతీయులు 6 లక్షల మంది వాళ్ళు రిస్క్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న యూపీఏ 2లో కూడా అప్పుడు తీసుకొచ్చి దానికి బలమైన చట్టం తయారు చేసిండు. ఏది ఏజెంట్ వ్యవస్థను అరికట్టాలంటే ఒకటి నినాదం అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఏం చేశారంటే 20 లక్షల బ్యాక్ గ్యారంటీ లైసెన్స్ హోల్డర్కు పెంచిండ్లు. అంటే మీకు ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకురావడానికి మీకు ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను తీసుకుని నాది ఎక్కడి గవర్నమెంట్ పెడుతుంది పైసలు. అంటే ఫస్ట్ కార్ నుంచి గవర్నమెంట్. అవును. ఓకే, అంటే మీకు ఇప్పుడు మీరైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు మనకి కేంద్రంలోనేమో బీజేపీ ప్రభుత్వం ఉంది. అక్కడ నుంచి మీకు ఏమన్నా లొసుకులు ఏమన్నా వచ్చినాయా? ఇప్పుడు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఒకటి చనిపోయిన కుటుంబాలకు మేము 5 లక్షల రూపాయలు వాళ్ళు కూడా హామీ ఇచ్చిండ్రు. నితిన్ గడ్కరీ కరీంనగర్లో వచ్చి నా దగ్గరనే ఇప్పుడు ఉన్న మురళీధర్ జాతీయ అధ్యక్షుడు, జాతీయ పార్టీ అధ్యక్షుడు ఉన్నారనే ఆయన నా ఇంటికి వచ్చి జగిత్యాలలో వచ్చి మా సమాజం తీసుకుని మేము పాషాబాయి మేము కూడా ఇది చేస్తామని వాళ్ళు ఇచ్చిన ఒక్క హామీ నా డాటా తీసుకొని మొత్తం ఫ్లెక్సీలు అన్నీ చేసుకున్నారు తప్ప వాళ్ళు ఒక్క హామీ నెరవేర్చలేదు. కాంగ్రెస్ పార్టీ చేసిన అమలు చట్టాలను దాన్ని దుర్వినియోగం చేసుకుని వాళ్ళు ఏజెంట్లకు సపోర్ట్ చేస్తున్నారు. ఏజెంట్ సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడున్న ఫ్రీగా ఇచ్చే టికెట్ పంపిణీ చేసేది వాళ్ళు ఇవ్వడం లేదు వాస్తవానికి. అంతకుముందు మేము ఇక్కడ లెటర్ రాస్తే ఫ్రీ టికెట్ ఎంత ఫైన్ ఖర్చు కానీ డబ్బులు వాళ్ళు పెట్టి తెప్పిస్తారు. ఇప్పుడు ఈరోజు మలేషియాకు నేను ఇందాక మలేషియా ఎంబీస్కి ఫోన్ వచ్చింది. ఒక అతను యాక్సిడెంట్లో దెబ్బ తాకింది, 3 ఏళ్ళే రావడం లేదు, ఆయనకు డబ్బులు లేవు. ఇప్పుడు మేము ఫైన్ కట్టలేమంటారు. ఎంబీసీ మలేషియా అంటారు, మేము ఎంబీసీకి మేము పట్టే పవర్స్ మాకు లేవు. గతంలో ఇండియన్ హై కమిషన్ ఎంత 40 లక్షల 50 లక్షల 10 లక్షల 20 లక్షల ఆ వ్యక్తికి ఎంతెంత ఖర్చు పెట్టుకుని ఇండియాకు తెప్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు యూపీఏ 1 యూపీఏ 2లో. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.